నారద మహర్షి ఒకసారి ఈ కలియుగం స్టార్ట్ అయింది, కలియుగం ప్రారంభమైంది. బ్రహ్మ దగ్గరికి వెళ్ళినాడు కలిపురుషుడు. ఈ భూమండలాన్ని 4,32,000 సంవత్సరం 4,32,000 సంవత్సరాలు ఈ భూమండలాన్ని నేను పాలన చేస్తాను అని బ్రహ్మవరాన్ని పొంది వచ్చేసినాడు. ఇక్కడ కలిపురుషుడు వచ్చి పట్టుకుంటాడని నారద మహర్షి, సనకాది మహర్షులు, దివ్యపురుషులంతా భయపడిపోయినారు. ఈ కలియుగం కదా, ఇక్కడికి వెళితే అందరి కలిపురుషుడు పట్టుకుంటాడు. ఆ కలిపురుషుని వ్రతం ఏమి అంటే జూదము, పానము, వ్యభిచారము, జీవహింస అనగా 4 పాదములందు విహరిస్తుంటాడు కలిపురుషుడు. ధర్మదేవత యొక్క పాదములు సత్యము, దయ, తపస్సు, దానములు కావున ఈ ధర్మదేవత ఈ 4 పాదములు యందు విహరిస్తుంది. ఈ కలిపురుషుడు కలిదేవత జూదము, పానము, వ్యభిచారము, జీవహింసల యందు అందరిని ముంచుతూ ఉంటాడు. అందుకోసమే నారదాది మహర్షులు భయపడినారు. నారద మహర్షిని దేవర్షి కావున ఆ నారద మహర్షిని ప్రాధేయపడినారు మహర్షులంతా. నారద మహర్షి బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళినాడు. స్వామి, మీరు కలిపురుషునికి వరం ఇచ్చినారు. 4,32,000 సంవత్సరాలు ఈ భూమండలంలో ఈ కలియుగము ప్రారంభమైనప్పటి నుంచి ఇంతకాలమును ప్రారంభిస్తాడు కదా, ఏలుతాడు కదా, మేము ఏం చేసేది స్వామి? మేము సంచరించడానికి కలిపురుషుడు మా చెంతకు రాకూడదు, మా భక్తుల యొక్క నీడ కూడా తొక్కకూడదు, మేము స్వేచ్ఛావిహారులమే విహరించేలాగున మాకు ఏదైనా మంత్రము కానీ ఏదైనా వ్రతమైన ఉపదేశం చేయండి స్వామి అని బ్రహ్మదేవుణ్ణి, మానవాళిని, పరమ భక్తాగ్రేషులను ముందు పెట్టుకొని నారద మహర్షి బ్రహ్మదేవుని ప్రశ్నించినాడు. అప్పుడు బ్రహ్మదేవుడు నారద మహర్షి వేసినటువంటి ప్రశ్నకు సమాధానము చెప్పుతూ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, ఇతి షోడశకం నాం కలికల్మషనాశనం నా తప్పరతరోపాయ సర్వవేదేషు దృశ్యతే. ఓ నారద మహర్షి, సమస్త వేదముల యందు నేను గ్రహించిన విషయం ఏంటంటే సమస్త శాస్త్రముల యందు ఈ రహస్యము చెప్పబడి ఉన్నది. ఏదంటే ఈ కలికాలంలో ఎవరైతే హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, ఇది షోడశకం నాం కల్మషనాశనం, రామనామమును 16 అక్షరములు, కృష్ణనామమును 16 అక్షరములు, ఈ 32 అక్షరములు ఎవరు స్మరణ చేస్తారో కలికల్మషనాశనం, కలిపురుషుడు మీ చెంతకు రాడు నారద మహర్షి అని బ్రహ్మదేవుడు ఉపదేశము చేసినాడు. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, ఇది షోడశకం నాం కలికల్మషనాశనం నా తప్పరతరోపాయ సర్వవేదేషు దృశ్యతే. ఓ నారద మహర్షి, ఈ 16 అక్షరములు కృష్ణనామము, రామనామంతో కూడిన 32 అక్షరములతో కూడిన ఇట్టి నామాన్ని లోకానికి అందించుకో. ఇట్టి నామను ఎవరు స్మరణ చేస్తారో అట్టి పరమ భక్తుల చెంతకు కలిపురుషుడు రాడు, వారి నీడను గూడంగా సోకలేడు, ఇది నా ఆజ్ఞ అని ఇట్టి మంత్రమును బ్రహ్మదేవుడు లోకానికి అందించినాడు. అందుకోసమే ఈ నామమును చదువు వచ్చిన వాళ్ళు అందరూ, రాని వాళ్ళు ఈ నామమును అందరూ స్మరించవచ్చును. గురుదేవుడిచ్చినటువంటి మంత్రమును, బీజాక్షర సహితమైనటువంటి మంత్రమును జపించుకున్న భగవన్నామమును, ఈ కృష్ణనామమును కానీ శివనామైవ సంసార మహారోగైక శామకం నాణ్య సంసార రోగైశ్య శామకం దృశ్యతే మయ. ఎవరైతే ఈ సంసార సముద్రమునకు, ఈ సంసారమైన రోగమునకు ఔషధం ఏది అంటే శివనామము. ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ. ఏ మంత్రమైనా శివనామైవ సంసార మహారోగైక శామకం నాణ్య సంసార రోగైశ్య శామకం దృశ్యతే మయ. ఈ సంసారమైన మహాభయంకరమైన రోగమునకు ఔషధము పరమేశ్వర నామం. ఓం నమ శివాయ అనే నామమును ఎవరు స్మరణ చేస్తారో ఈ సంసారం అనే రోగమును అవలీలగా తొలగిపోతుంది. వాళ్ళ సమస్త ఇంద్రియాలు జయించి
ఆ బ్రహ్మానంద సాగరంలో ఓడలాడగలుగుతారు. ఈ సంసార సముద్రాన్ని అవలీలగా జయించగలుగుతారు. అందుకోసమే ఆ భగవన్ నామ సంకీర్తన ఎప్పుడు మీరు చేస్తూ ఉండాలి. చేసినందువల్ల సమస్త ఇంద్రియాలు జయించి మనసును అంతర్ముఖమై ఆత్మానంద సాగరంలో మునిగిపోతారు. అనగా జీవన్ముక్తులై భాషించగలుగుతారు. ఇది భగవన్ నామం తప్ప వేరే మార్గము లేదు. ఈ కలియుగంలో మీరు శక్తి ఉంటే మీరందరూ ఇక్కడున్న పుణ్యపురుషులందరూ కూడా కృతయుగ ధర్మాన్ని పాటిస్తున్నారు, త్రేతాయుగ ధర్మాన్ని పాటిస్తున్నారు, ద్వాపరయుగ ధర్మాన్ని పాటిస్తున్నారు, కలియుగ ధర్మాన్ని పాటిస్తున్నారు. కలికాలంలో ఈ కలియుగంలో ఒక హరినామ సంకీర్తన చేసిన మోక్షం వస్తుంది, ముక్తి ప్రాప్తిస్తుంది. కానీ గురుదేవుని ద్వారా మంత్రోపదేశాన్ని పొందిన పరమభక్తాగ్రేసరులు 4 గంటలు లేచి ధ్యానం చేసుకుంటున్నారు, కృతయుగ ధర్మము పూర్తి చేసుకుంటున్నారు, జపము చేసుకుంటున్నారు. యజ్ఞానాం జపయజ్ఞోష్మి, యజ్ఞములలోకెల్లా జపయజ్ఞము నా స్వరూపం అన్నారు. జపం చేస్తే అది యజ్ఞంతో సమానము. యజ్ఞములలోకెల్లా జపయజ్ఞము నా స్వరూపమని భగవంతుడు భగవద్గీతలో చెప్పినారు. అందుకోసమే త్రేతాయుగ ధర్మాన్ని పూర్తి చేసుకుంటున్నారు. కానీ భగవంతునికి అభిషేకం చేస్తూ పుష్పాదులు పెడుతూ మాలలు రకరకాలమైన పుష్పముల ద్వారా అర్చిస్తూ ధూపదీప నైవేద్యాలు ఇస్తున్నారు. అర్చించినందువల్ల ద్వాపరయుగ ధర్మాన్ని పూర్తి చేసుకుంటున్నారు. ఎప్పుడు హరినామ సంకీర్తన చేస్తూ విహరిస్తున్నారు. కావున కలియుగంలో హరినామ సంకీర్తన పూర్తి చేస్తున్నారు. 4 యుగ ధర్మాలు మీరు పూర్తి చేస్తున్నారు కదా, మీరు జీవన్ముక్తులు అవుతారా కారా? మీకు మోక్షం వస్తుంది, సందేహమే లేదు. భయపడవలసిన అవసరము లేదు. మీ హృదయం మీరు అద్దములో తన ప్రతిబింబము చూసుకుంటే ఏమైనా మచ్చ ఉన్నదా లేదని చూసుకొనటానికి ఇది శాస్త్ర ప్రమాణము. మోక్షము మాకు ఉన్నదా లేదా అని తెలుసుకోవటానికి శాస్త్రములు అర్థములాంటివి. ఇప్పుడు శాస్త్ర ప్రమాణంగా ఈ సభలో ఉన్న పుణ్యపురుషులు అందరూ కూడా మోక్షం వస్తుందా రాదా, మాకు మోక్షం ఉంది అనేవాళ్ళు ఎంతమందో చేతులు ఎత్తండి. అందరు ఎత్తుతారు. మోక్షము లేదు అనే వాళ్ళు ఎవరి చేతులు ఎత్తండి, ఎవరు ఎత్తారు. ఎందుకంటే మనం ఇవన్నీ ఆచరిస్తూ ఉన్నాము. అందుకోసమే మీరందరూ కూడా పరమాత్మ నామ సంకీర్తన చేస్తూ ఉండండి. దేవుడు ఉన్నారు, దేవుడు లేరు అని చెప్తూ ఉంటారు తెలియని అమాయకులైనటువంటి వారలు.